18 పర్వాలతో, 18 లక్షల పదాలతో, 18 అక్షౌహిణీల సైన్యంతో 18 రోజుల పాటు ధర్మ అధర్మానికి మధ్య జరిగిన మహా సంగ్రామమే మహాభారతం. 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాగాథలో ప్రతి పాత్ర ప్రముఖమైనదే. మన సినీ ప్రముఖులు ఏ పాత్రలో ఎవరు సూట్ అవుతారో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వివరించాలనేదే నా ప్రయత్నం. ఏ సాంస్కృతిక మతపరమైన విలువలను అవమానించేందుకు కాదు. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా భీష్మ పితామహుడు కురువంశానికి అండగా నిలిచి హస్తినాపుర సింహాసనాన్ని కాపాడుకుంటూ రణరంగంలో ధనుసు చేతబడితే ఇంద్రుడు కూడా జయించలేని యోధ శిరోమణిగా ఎదిగిన మహాయోధుడే గంగాపుత్రుడు దేవవ్రతుడు. తండ్రి కోసం రాజ్య సింహాసనాన్ని త్యాగం చేసి జీవితాంతం బ్రహ్మచారిగా భీష్మ ప్రతిజ్ఞ చేసిన తపస్వి. అజేయత, త్యాగం, భగవద్భక్తికి అన్నిటికీ మారిపేరే భీష్మ పితామహుడు. తరువాత పాండవుల తండ్రి అయిన పాండురాజు. ధర్మమే అతని ఆయుధం, న్యాయమే అతని మార్గం, సత్యమే అతని బలం, పరాక్రమమే అతని స్వభావం. అన్యాయాన్ని ఎదిరించి నీతికి నిలయమైన పరిపూర్ణ రాజధర్మ నిపుణుడు. శత్రువులకు యముని మాదిరిగా, శరణార్థులకు శ్రీహరి మాదిరిగా పరిశుద్ధమైన హృదయం కలిగిన పరిపూర్ణ చక్రవర్తియే పాండు మహారాజు. తరువాత ధృతరాష్ట్రుడు. చూపు లేనివాడే కానీ చతురతలో ఎవరికీ తగ్గని రాజు. వాస్తవాలను చూడలేనివాడే కానీ ఆశల్ని చూసుకున్న ఓ తండ్రి. ధర్మాన్ని గౌరవించేవాడే కానీ అంధ స్నేహంలో అధర్మాన్ని సహించుకున్న రాజు. కురువంశానికి మార్గదర్శిగా ఉండాల్సిన వాడు కానీ పుత్ర వాత్సల్యం వలన విధిని చూస్తూ అంధకారంలో మునిగిపోయిన మహారాజే ధృతరాష్ట్ర మహారాజు. తరువాత నలుగురి అన్నలకు ముద్దుల తమ్ముడైన సహదేవుడు. పాండవ వీరులలో అత్యంత జ్ఞానస్వరూపి. వేదాలు, శస్త్రాలు, జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుడు. కాలాన్ని అర్థం చేసుకుని సంభవించబోయే యుద్ధాన్ని ముందుగానే గ్రహించగల విజ్ఞాని. రాజసూయ యాగ సమయంలో దక్షిణ దిక్కు ఉన్న రాజులందరినీ ఓడించిన మహావీరుడే సహదేవుడు. తరువాత మానవ రూపంలో జీవిస్తూ దైవ తేజస్సుతో వెలుగొందే మహా అందగాడు. ఒక శిల్ప కళాకారుడు చెక్కిన అపురూప శిల్పంలా సువర్ణకాంతితో చంద్రబింబాన్నే తలపించే సుందరాంగుడు. కత్తి పట్టి కథన రంగంలో అడుగు పెడితే ఎంతటి శత్రువైనా తల వంచాల్సిందే. పడమర దిక్కు ఉన్న రాజులందరినీ ఒంటి చేత్తో ఓడించిన రణవీరుడు. ఇతనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక డైలాగ్ ఉంది, అదే కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. భీముడు. శత్రువులకి యముడు, సహోదరులకి కంచుకోట. కేవలం యోధుడే కాదు, యోధులకే మార్గదర్శి, సైన్యానికే ధైర్యాన్ని నింపే ఆది శక్తి. ఎవరైనా రథంపై నుండి యుద్ధం చేస్తే ప్రమాదం. భీముడు రథం దిగి గద పడితే పెను ప్రమాదం. విరాట స్వరంతో వినిపించే సింహ గర్జనే అతని విజయ గీతం. భీముడిని ఎదుర్కోవాలంటే ఆ శత్రువు పెద్ద కర్మకి డేట్ ఫిక్స్ అయినట్టే. ఇంతటి మహావీరుడే కానీ చిన్న పిల్లాడి మనస్తత్వం. అన్న మాటంటే అడ్డంగా నిలబడిపోతాడంతే. 10,000 ఏనుగుల బలం. హనుమంతుడి తమ్ముడు వాయునందనుడు భీమసేనుడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వీళ్ళు 3 మిగిలారు. పాండవ సేనలో 5 పాండవులు, కృష్ణుడితో పాటు ఇంకో మహావీరుడు కూడా 18 రోజులు యుద్ధాన్ని తట్టుకొని పాండవులకి అండగా నిలబడ్డాడు. అతనే సాత్యకి. యాదవులలో వృష్ణి వంశానికి చెందినవాడు. కృష్ణుడి భక్తుడు, అర్జునుడి శిష్యుడు. మహాభారతం పూర్తిగా తెలిసిన వారు సాత్యకి ఫ్యాన్ అవ్వాల్సిందే. రణభూమిలో అతని సక్సెస్ రేషియో 100%. ఇంతవరకు ఒక్క యుద్ధం కూడా ఓడిందే లే. అర్జునుడి కొడుకైనా, అర్జునుడి శిష్యుడైనా ఆ మాత్రం పౌరుష పట్టుదల, పరాక్రమాలు ఉండాల్సిందే. యుద్ధరంగంలో గాలి కంటే వేగంగా రథాన్ని నడపగలిగే రథ సారథి. మృత్యువు కంటే భీకరంగా శత్రువులను సంహరించే మహాయోధుడే సాత్యకి. కర్ణుడు సూర్యపుత్రుడిగా జన్మించి సూతపుత్రుడిగా జీవిస్తూ క్షత్రియ విద్యలో ప్రావీణ్యం సాధించి అంగరాజ్యానికి రాజయ్యాడు.
తన చిన్ననాటి స్నేహితురాలైన వృషాలిని ఎంతో గానంగా ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నాడు. దానం చేస్తే చనిపోతావని తెలిసినా తన సహజ కవచకుండరాలని దానం చేసి దాన వీర శూర కర్ణుడిగా ఎదిగాడు. చిట్ట చివరికి యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ చేస్తూ రథచక్రం భూమిలో కూరుకుపోయి నేర్చుకున్న అస్త్రాలు గుర్తుకురాక వీర స్వర్గాన్ని అలంకరించాడు. అలాంటి మహావీరుడైన కర్ణుడి పూర్తి బయోగ్రఫీ కొన్ని ఎపిసోడ్స్గా నేను వీడియోస్ చేశాను. మొదటి ఎపిసోడ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. రాజాది రాజ భరత వంశ విజయ పరాక్రమ రమణీయ సామ్రాజ్య సత్య పరిపాలక ధర్మ దీప్తి జగత్కీర్తి విజృంభక పాండవాగ్రజ యోగ బల సమర్థనాయక అజాత శత్రు క్షమా సహన సముద్ర ఘోషక శ్రీ 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 యుధిష్ఠిర మహారాజ్ కి జై. శ్యాముని రాసలీలము చుక్కలు మెరిసే చిరునవ్వుతో ప్రీతి అయి నిలిచే ఓ పరమాత్మ భక్తుల హృదయంలో వెలసిన మధుమూర్తి శరణాగతుడనయ్యా కృష్ణ.